హలో అండి, అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ మంచూ సూప్ ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా అయితే 250 గ్రామ్స్ వరకు నేను చికెన్ తీసుకున్నాను. ఇక చికెన్ అయితే నీట్గా కడుక్కొని నేనైతే గిన్నెలో వేసుకుంటున్నాను. నాకైతే చికెన్ స్టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో, అందుకని నేను చికెన్ అయితే ఉడికించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు పెద్ద పీస్ చికెన్ అయితే తీసుకుంటున్నాను పక్కకి. చికెన్ స్టాక్ అనేది అలానే ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగైతే చిన్న చిన్న పీసెస్ తీసుకోవాలి. ఇలా చూపిస్తున్నారు కదా, ఇలాగైతే మన హ్యాండ్తో కూడా తీసుకోవచ్చు. సో ముందుగా అయితే ఒక గిన్నె పెట్టి అందులో అయితే ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. సో అందులో ముందుగా అయితే చిన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. సో నేను దీన్ని అయితే చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి. సో ఇందులోనే చిన్నగా తరిగిన జింజర్ గార్లిక్ అనేది వేసుకోవాలి. సో ఇలా తరిగినది వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. సో ఇలా కలుపుతున్నప్పుడు ఇందులో కొద్దిగా కావాలంటే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. సో నేనైతే వేసుకుంటున్నానండి. ఇక దీన్ని అయితే కలుపుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అవుతుంది కదా, సో ఇందులోనే మనం ముందుగా తీసి పెట్టిన చికెన్ ఉంది కదా, సో అది కూడా వేసుకోవాలండి. ఇక ఈ చికెన్ అయితే ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిసేపు అయితే ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పు వేసుకుంటున్నాను. ఇన్ కేస్ మనకు కొద్దిగా సరిపోకపోతే తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక సూప్ అన్నాక దీంట్లో అయితే వెజ్జీస్ ఎక్కువ ఉంటాయి కదా, సో నేను దీంట్లో అయితే అన్నీ కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, బీనీస్, క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ అండ్ ఆనియన్ రింగ్స్ కూడా. సో ఇందులో అయితే మొత్తం వేసుకోవాలండి. ఇలాగా ఆనియన్ రింగ్స్ కూడా లాస్ట్లో వేసుకోవడానికి కొద్దిగా అయితే ఉంచుకోవాలి. సో ఈ వెజ్జీస్ అనేవి అన్నీ కలుపుకోవాలి మంచిగా ఆయిల్లో. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. సో ఇందులో ఫ్రై అవుతుంది కదా, ఇంతకుముందు మనం ఉంచుకునే చికెన్ స్టాక్ ఉంది కదా, అదైతే వేసుకోవాలి ఇందులో ఫ్రై అయ్యాక. ఇక వేసుకున్న తర్వాత ఇది ఉడకనివ్వాలి. ఇలాగ ఉడికినప్పుడు మనకు అయితే ఇంప్యూరిటీస్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే తీస్తూ ఉండాలి. సో ఎక్కువసేపు అయితే ఇంప్యూరిటీస్ వస్తూ ఉంటాయి. ఇలాగ తీస్తే మనకి టేస్ట్ అనేది తర్వాత బాగా తెలుస్తుంది. ఇన్ కేస్ మనం తీయకపోతే ఇంప్యూరిటీస్ వల్ల టేస్ట్ అనేది అంత తెలియకపోవచ్చు. సో నేనైతే తీసేసాను. ఇందులో మనం ఇంకా ఉడికింది అన్నప్పుడు సోయా సాస్ వేసుకోవాలి, ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు. ఇది ఇంకా ఉడకనివ్వాలి. సోయా సాస్ వేసాం కదా, ఆ పచ్చితనం అనేది పోవాలి కదా. సో ఇలాగా ఉడుకుతున్నప్పుడు మళ్ళీ ఇంప్యూరిటీస్ అనేది వస్తూ ఉంటుంది. ఇలాగా చూపిస్తున్న విధంగా అయితే తీస్తూ ఉండాలండి ఇంప్యూరిటీస్ని. ఇక 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ అండ్ కొద్దిగా వాటర్ వేసి కలిపి ఇదైతే వేసుకుంటున్నాను సూప్లో. సో దీన్ని అయితే వేయగానే కలుపుకోవాలి, లేదంటే లంప్స్ ఫామ్ అవుతుంది. సో ఇలా ఫామ్ అవ్వద్దంటే అది అప్పుడే కలుపుకోవాలి. ఇక 2 ఎగ్స్ పగలగొట్టి అది బాగా కలుపుకొని ఇందులో అయితే వేసుకోవాలండి. ఇలాగ వేసుకున్నప్పుడు అయితే మనం సూప్ని అసలు కలుపుకోవద్దు. సో దానికంతే ఉడికి వచ్చినప్పుడు మనం కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదండి, ఇలాగైతే మొత్తం అయిపోయిన తర్వాత మనం ఇంకా ఆనియన్ రింగ్స్ అనేది వేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇందులో మంచో అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే నూడిల్స్ వాటర్ ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకుంటున్నాను. అందులో ఇక చూస్తున్నారు కదా, ఇలాగైతే మొత్తం ఉడకనివ్వాలి. ఇలాగ ఉడికింది అన్నప్పుడు వంపేసి ఇంకా దాన్ని అయితే చల్లారనివ్వాలి. ఇంకా నేను ఒక బాణీలో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను, దీన్ని డీప్ ఫ్రై చేయడానికి నూడిల్స్ని. సో చూస్తున్నారు కదా, కొద్దిగా తీసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే. సూప్లో అయితే మంచి చాలా టేస్ట్ ఇస్తుంది. సో నేను దీన్ని అయితే అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలాగ 2 సైడ్స్ అయితే తిప్పుకోవాలి. అండ్ ఇదైతే గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అన్నప్పుడు ఇంకా మనం తీసేసుకోవాలండి. నేనైతే 2-3 షిఫ్ట్స్ వైజ్ తీసుకున్నాను మొత్తం నూడిల్స్ని అయితే. చూస్తున్నారు కదా, ఇలాగైతే నేను 2 సైడ్స్ తిప్పుకుంటున్నాను. సో టిల్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు. సో వచ్చింది అంటే ఇక దీన్ని పక్కకు తీసుకోవడమే. ఇంతేనండి, చాలా ఈజీగా ప్రిపేర్ అవుతుంది. సో మంచిగా సూప్ అనేది ఫస్ట్ తీసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న నూడిల్స్ ఉంది కదండి, అదైతే ఇట్లాగా కొద్దిగా స్మాష్ చేసుకొని ఇందులో పైనుంచి వేసుకొని ఇంకా తినేయడమేనండి. చాలా చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా అండి. సో రెస్టారెంట్ స్టైల్ అయితే వస్తుంది. సూప్ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.